మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వ్యూహం చిత్రం విడుదలకు లైన్ క్లియర్ అయింది. వ్యూహం మూవీకి సెన్సార్ క్లియరెన్స్ సర్టిఫికెట్ వచ్చింది. ఈ నెల 16న విడుదల చేసేందుకు ఆర్జీవీ సన్నాహాలు చేస్తున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఆర్జీవీకి సంబంధించిన వ్యూహం సినిమా అన్ని అడ్డంకులను తొలగించుకొని ఈ నెల 16న రిలీజ్ కాబోతుందని చెప్పేసి కూడా దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సంబంధించి అన్ని విషయాల్లో కూడా ఈ సినిమాకి సంబంధించి అన్ని క్లియరెన్స్ వచ్చేసి ఖచ్చితంగా సినిమా 16వ తారీఖున రిలీజ్ చేస్తున్నామన్నట్టు కూడా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ తెలపడం జరిగింది. అయితే దాదాపు వ్యూహం సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి దాదాపు నవంబర్ 10వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవ్వాలి. ఆ తర్వాత వాయిదాలు పడుతూ వచ్చింది. కోర్టులో ఎన్నో అడ్డంకులతోటి ఈ సినిమా అట్లాగా అవుతుంది. కనీసం ఎలక్షన్స్ ముందు వస్తున్నాయి, ఎలక్షన్స్ ముందైనా రిలీజ్ అవుతా అని చెప్పేసి కూడా చాలా మంది ఎదుర్కొంటారు. ఎప్పటికీ హైకోర్టు మళ్ళా రెండోసారి మళ్ళా సెన్సార్ చేయాలి. సెన్సార్ చేసిన తర్వాత అప్పుడు ఒక క్లియరెన్స్ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఫస్ట్ సెన్సార్ అయిన తర్వాత రివైజింగ్ కమిటీకి పంపించారు. రివైజింగ్ కమిటీ తర్వాత కూడా హైకోర్టు మళ్ళీ సెన్సార్ చేయాలని చెప్పేశారు. దానికి కూడా వీళ్ళు చిత్ర యూనిట్ అన్ని సన్నాహాలు చేసుకొని దాంట్లో కూడా అంటే ఎన్ని వ్యూహం సంబంధించి వ్యూహం రిలీజ్ కాకుండా అడ్డుకునేందుకు ఎన్ని చేసినా కూడా వాళ్ళకి సంబంధించి అలాంటి పన్నాగాలు ఏం పన్నలేదని చెప్పేసి కూడా నిర్మాత డాక్టర్ కిరణ్ కుమార్ తెలుపుతున్నారు. ఎందుకంటే వ్యూహం సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఆర్జీవీ కంబైన్ స్టైల్లో వ్యూహానికి సంబంధించి ఒక రియల్ స్టోరీ అతను ఏమైతే చూస్తున్నారు అంటే దాదాపు 2009 నుంచి 2019 వరకు జరిగిన సంఘటన సమాహారం నేను ఈ దృష్టిలో నా కోణంలో నేను చూపెడుతున్నాను చెప్పేశారు. ఇది ఒక సెటైరికల్ అనుకున్నారు చాలా మంది కూడా. ఈ సినిమా ఆపడానికి పక్క మీడియా ఎంతో ట్రై చేసింది, కానీ వాళ్ళ కుట్రలు ఫలించలేదని చెప్పేసి కూడా డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పడం జరుగుతుంది. కవిత. రైట్ సతీష్, థ్యాంక్ యూ.